రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్న పలు అంశాలపై జరుపుతున్న విచారణ వేగవంతం చేసింది. ప్లానింగ్, అలాగే డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేసింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై నిజాలు నిగ్గుతేలే టైం వచ్చేసిందా? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ పీక్స్కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్ బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసింది కమిషన్. ఇక కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ లోపాలు, బిల్లుల చెల్లింపులు, అక్రమాలు జరిగిన ఆరోపణలపై శనివారం కల్లా ఇక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు సంబంధించి 40 మంది ఇంజనీర్లు విచారణ హాజరవుతున్నారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఇక ఎంబు కేసుల వివరాలు కూడా తీసుకురావాలని కూడా ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వారంలోనే ఈఎన్సీలకు సంబంధించినటువంటి విచారణ కూడా పిలువబోతుంది కమిషన్. ఇక తుది నివేదిక ఇవ్వాలని కూడా విజిలెన్స్కు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, పూర్తిగా 5 రోజుల పాటు విచారణ జరగబోతోంది. ఇప్పటికే పూర్తిగా కమిషన్ దూకుడు మీద ముందుకు వెళుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా కొనసాగుతున్నది. ఈరోజు తాజా మాజీ ఇంజనీర్లు ఈరోజు అయితే హాజరు కావడం జరిగింది. ఈరోజు ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకైతే హాజరు కావడం జరిగింది. ఇప్పటికే గత ఆగస్టు నుండి కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో కూడా ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే రోజు 6 నుండి 9 మంది విచారణకు సంబంధించి మాజీ ఇంజనీరింగ్ అధికారులు, ఏఈలు, అదేవిధంగా ఎస్సీ లాంటి అధికారులందరూ కూడా, ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు కూడా హాజరవుతున్నారు. తాజా మాజీ ఇంజనీర్లు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి బ్యారేజీల నిర్మాణంలో లోపం జరిగినట్టు ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క నిర్మాణ రంగంలో ఎవరెవరు పార్టిసిపేషన్ అయ్యారో, ఈ డిజైన్ సంబంధించినటువంటి రూపకల్పన ఎవరు చేశారు, దీనికి సంబంధించినటువంటి ఇటు భారీ స్థాయిలో అంటే డ్యామేజ్ జరిగినా కానీ ఎందుకు ఇటు ప్రభుత్వం దృష్టికి వచ్చినా కానీ ఎందుకు దీనికి బయటి ప్రపంచానికి తెలియనియకుండా చేశారనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ మొత్తం కూడా ప్రభుత్వ ఆస్తికి భారీ స్థాయిలో నష్టం జరిగే విధంగా ప్రయత్నం చేసినా కానీ ఎందుకు పట్టించుకోలేనటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే అఫిడవిట్ల రూపంలో వాళ్ళందరి దగ్గర నుండి ఇటు గత నెల నుంచి కూడా విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే అధికారుల దగ్గర అఫిడవిట్లను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ అఫిడవిట్లను తీసుకొని అఫిడవిట్లలో వారు ఏమైతే చెప్పారో ఆ చెప్పినటువంటి దాంట్లో నుండే అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఇటు ఉన్నతాధికారుల దృష్టికి అయితే కొన్ని విషయాలు రావడం జరిగింది. అధికారులకు అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నతాధికారులకు తెలియకుండా తిరుపతిరావు అనేటువంటి వ్యక్తి ఏజెన్సీలకు
1600 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కొంతమంది ఇంజనీర్లు ఒప్పుకున్నటువంటి విషయాన్ని కూడా ఇటు కమిషన్ అయితే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరికి ఇచ్చారు, ఏ ఏజెన్సీలకు ఇచ్చారని చెప్పి దానిపైన కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చినటువంటి విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని కూడా ఇంజనీర్లు చెప్పినటువంటి పరిస్థితి. 2022లో భారీ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వరదలకు సీసీ కూడా దెబ్బతిన, బ్యారేజీలకు సంబంధించినటువంటి సీసీ కూడా దెబ్బతిన్నట్టు కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిజైన్ ఎవరు ఇటు డ్రాయింగ్ చేశారని చెప్పి, ఎవరు ప్రిపేర్ చేశారని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వ్యాప్కో సంస్థ డిజైన్ చేసిందని చెప్పి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఎన్ఐటి వరంగల్ వాళ్ళు ఈ యొక్క పరిశీలించారని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క వరదల తాకిడితోటి ఆ రోజు సీసీ బ్లాక్ కొట్టుకుపోయిందని చెప్పేసి 2022లో భారీ వరదలు కూడా వచ్చాయని చెప్పి కూడా అధికారులు కమిషన్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కమిషన్ విచారణలో ఇంకా అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది విచారణ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించినటువంటి బ్యారేజీలకు పగుళ్ళు రావడం, కొన్ని పిల్లర్లు కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికలకు ముందు ఈ యొక్క పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో రాజకీయ పక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసినాయి. విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ఆ రోజు కాళేశ్వరం పైన విచారణ చేపడతామని చెప్పింది. తమ ప్రభుత్వం రాగానే అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ విచారణ చేపడతాం, దీనికి కారకులైనటువంటి పాత్రదారులు, సూత్రధారులందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వెంటనే దీనిపైన ఇటు విచారణ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా విచారణను కూడా వేగవంతం చేసింది. ఈ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో ఇటు డిసెంబర్ తర్వాత ఈ యొక్క రైతులకు సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విచారణ కమిషన్ అయితే ఇటు నివేదిక కోరింది ఎన్డీఎస్ఏను. ఈ ఎన్డీఎస్ఏ నివేదికను, అదేవిధంగా ఇటు కాళేశ్వరం కమిషన్ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రిపోర్టును, ఈ రెండు రిపోర్టులను బేస్ చేసుకొని దీనికి సంబంధించి పనులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తోంది. ఇప్పటికే పూణే నుండి కూడా, లేకపోతే ఇతర జియోలజికల్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత, గ్రౌండ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత, సాయిల్ రిపోర్ట్ ఇదంతా వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసలు ఎందుకు ఈ బొంగలు వచ్చాయని చెప్పేసి, ఎందుకు పిల్లర్లు కుంగిపోయాయని చెప్పి దానిపైన ఒక రిపోర్టు నివేదిక, తుది నివేదిక వచ్చిన తర్వాత దీనిపై చర్యలకైతే ప్రభుత్వం పూనుకున్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసి డిసెంబర్ తర్వాత రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పి, ప్రజలకు కూడా దానికి సంబంధిత ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగునీరు కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ నివేదిక ఇచ్చేందుకైతే వడివడిగా ఈ యొక్క విచారణ కమిషన్ అయితే విచారణ పూర్తి చేస్తూ ఉంది. విచారణ అధికారులను ఒక్కొక్కరిగా విచారణ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ల ఆధారంగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలను కూడా రికార్డ్ చేసుకుంటా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క అక్టోబర్ 31 కల్లా తుది నివేదిక ఇచ్చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే ప్రధానంగా ధృవీకరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాగ్ అధికారిని పిలిచే అవకాశం ఉంది, ఆయన కూడా విచారణకు పిలుస్తారన్నటువంటి సమాచారం ఉంది. సో ఆ కోణంలో విచారించే అవకాశం కనిపిస్తుంది అంటారు 5 రోజులు ఏమన్నా? ఇప్పటికే కాగ్ కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పటికే ఓ నివేదికను కూడా, కాగ్ నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు కాగ్ నివేదిక, మరొకవైపు విజిలెన్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. విజిలెన్స్ అధికారులు కూడా దానిపైన ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు విజిలెన్స్, మరొకవైపు కాగు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు, అదేవిధంగా ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణ కమిటీ రిపోర్ట్, ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. రైట్. అలాగే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అధికారులకు సంబంధించి విడతల వారీగా 20 మంది దాదాపుగా ఇంజనీర్లను విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. సో 20 మంది ఇంజనీర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. దానికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పూర్తిగా అది మా పరిధిలో ఉండదు, కేవలం దాన్ని ఫైనలైజ్ చేయడం మాత్రమే బాధ్యత అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం ఇంజనీర్ల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రుల వరకు దానికి సంబంధించిన శాఖ ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల వరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు. మనం తదుపరి ఆ చలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా?
తప్పకుండా రాజశేఖర్, దీనికి ఆనాడు డిజైన్కి సంబంధించినటువంటి అంశంలో అనేక సందర్భాల్లో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రూపకల్పకర్తను నేనే అని చెప్పేసి, కర్త కర్మ క్రియ నేనే అని కూడా అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేసింది నేనని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు ఒకవైపు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు, ఆ తర్వాత ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు ఇప్పటికే మురళీధర్ లాంటి వాళ్ళని కూడా ఇప్పటికే రిజైన్ చేయమని చెప్పగా వాళ్ళు రిజైన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరినీ బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇప్పటికే 20 మందికి పైగా అధికారులను విచారణ చేసినటువంటి నేపథ్యంలో అనేక కొత్త విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. విచారణ కమిషన్ ప్రశ్నలకైతే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అయితే లేకుండా పోయింది. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులు అయితే ఈ యొక్క ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినట్టు మేము చేయాల్సి వచ్చింది. ఆనాడు హరీష్ రావు మినిస్టర్గా ఉన్నప్పుడు తమ పైన ఒత్తిడి చేశారని చెప్పి కూడా కొంతమంది అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి పని ఉద్యోగం చేయాల్సి వచ్చిందని చెప్పేసి తమ తప్పును కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కర్త కర్మ క్రియ మహిమే అని చెప్పినటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కానీ దీనికి బాధ్యత కూడా వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ప్రభుత్వం కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, తుది నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు అయితే తప్పకుండా ఉంటాయని చెప్పి ఇటు ప్రభుత్వం చెబుతా ఉన్నది రాజశేఖర్. రైట్. అంటే ఇంకోటి అంటే 20 మందికి సంబంధించి లిస్ట్ ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇంజనీర్లకు సంబంధించి సమన్వయం అక్కడ లేదు. సో ఏదైతే ధృవీకరణ పత్రానికి సంబంధించి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ 20 మంది ఇంజనీర్లకు సంబంధించి ఎలా విచారించబోతున్నారు అంటే ఏమైనా మనకు సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందా? గత ఆగస్టులో 15 మందికి పైగా అధికారులను అయితే విచారించడం జరిగింది. ఇటు ఎవరైతే ఇంజనీరింగ్ చీఫ్ అధికారులను, వారితో పాటుగా ఏఈలను, ఎస్సీలను వీళ్ళందరినీ కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర నుండి అఫిడవిట్లు కూడా తీసుకోవడం జరిగింది. మరొకవైపు వాళ్ళు విచారణకు రానటువంటి వాళ్ళను కూడా వాళ్ళ రికార్డులను కూడా స్టేట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వర్చువల్గా కూడా వాళ్ళు ఈ యొక్క విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడైతే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు కూడా రోజుకు ఇటు 5 నుండి 9 మంది అధికారులను విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. రికార్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ సమాధానాలు మొత్తం కూడా అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు లేనటువంటి పరిస్థితి మొత్తంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారో, ఒకవేళ ఒక ప్రభుత్వ ఉద్యోగులయ్యి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్టం చేకూరుతూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ఈ అధికారుల పైన కూడా చర్యలు తప్పవని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికైతే దీంట్లో భాగస్వాములైనటువంటి అధికారులు, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు, ఇటు రాజకీయ నాయకుల ప్రమేయం కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆననున్నటువంటి మంత్రులు కానీ, ప్రభుత్వ పెద్దలు ఎవరున్నా కానీ వీళ్ళందరిపైన యాక్షన్ మాత్రం తప్పకుండా ఉండే అవకాశం కనబడుతోంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి 5 రోజుల పాటు విచారణ పూర్తి స్థాయిలో జరగబోతుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఏదైతే కమిషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 20 మంది, గతంలో 15 మంది విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి 20 మందిని విచారించబోతున్నారు. పూర్తి స్థాయి అంటే అవకతవకలు జరిగాయి. మేడిగడ్డ పింగర్ల కుంగుబాటుకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరొకసారి అంటే ఏదైతే వర్షాకాలం తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అనుకుని కూడా సహకరించినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి సత్వర చర్యలు కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ కమిటీ ఏదైతే ఉందో జస్టిస్ పీసీ ఘోష్ పినాకి కమిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోబోతున్నారు. ఆ నేపథ్యంలోనే 20 మంది ఇంజనీర్లు, ఇటువైపు కాగ్గో అధికారిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కాదు వివేక్ కూడా పూర్తిస్థాయిలో గతంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రైట్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం ఏర్పాట్లు చేసినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్న పలు అంశాలపై జరుపుతున్న విచారణ వేగవంతం చేసింది. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేసింది కమిషన్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై నిజాలు నిగ్గుతేలే టైం వచ్చేసిందా అంటూ కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ పీక్స్కు చేరుకుంది. రైట్. ఇప్పటికే కీలక డేటా కూడా సేకరించింది కమిషన్. బహిరంగ విచారణ చేస్తుంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసింది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ మరింత వేగవంతమైంది. ఇక ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరపబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ లోపాలు, బిల్లుల చెల్లింపు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై శనివారం కల్లా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముందుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు సంబంధించి 40 మంది ఇంజనీర్లు విచారణకు హాజరవుతారు. ఈరోజు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎంబుక్లను కూడా తీసుకురావాలని కూడా ఇంజనీర్లను కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ వారంలోనే ఈఎన్సీ విచారణకు పిలువబోతుంది కమిషన్. ఇక తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్కు ఆదేశాలు కూడా జారీ అయ్యి, అలాగే కాగో అధికారుల నుంచి కూడా సమగ్రంగా వివరాలు సేకరించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని నివేదికలు కూడా ఇవ్వాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖను ఆదేశించింది కమిషన్. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చట్టపరంగా కఠిన శిక్షలు తప్పని కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆల్రెడీ ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పుడు సమాచారం ఇచ్చినా, నిజాలు దాచిపెట్టాలని ప్రయత్నించిన అలాంటి వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పట్టడం సహా భవిష్యత్తులో వారికి ఇలాంటి పదోన్నతులు ఇవ్వద్దని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో దాదాపుగా తుదశకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శనివారం కల్లా పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తుందా, ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు గుర్తించాలనేది ఒకటి సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిజైన్ల లోపం, బిల్లుల చెల్లింపుల అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్పబోతున్నారు కమిషన్ ముందు ఇంజనీర్లకు సంబంధించి 20 మంది గతంలో ఏం చెప్పారు, సరిపోల్చే అవకాశం కనిపిస్తుందా, ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీరు చెప్పినటువంటి సమాధానాలు ఆధారంగానే పూర్తి స్థాయిలో కమిషన్ ఒక చర్యలు తీసుకోబోతుంది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. 5 రోజుల తర్వాత శనివారం కల్లా దాదాపుగా నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మరొకసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనకు 5 రోజుల తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాగ్ నివేదికలకు సంబంధించి, అలాగే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన నివేదికలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డ్యామ్ సేఫ్టీ ఎవరైతే ఉన్నారో కేంద్రానికి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ వచ్చిన తర్వాత పూర్తిగా నివేదిక సమర్పించింది. సో అవకతవకలు జరిగాయి, ఆ ప్రదేశానికి సంబంధించి డిజైన్ లోపం జరిగింది, డిజైన్లు ఎవరు చేశారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. డిజైన్ల లోపం ఉంది. గతంలో కేసీఆర్ తానే డిజైన్లు చేశారని చెప్పినటువంటి వీడియోలు కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో బయట సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి, చూపించినటువంటి పరిస్థితి, అన్ని కర్తాకర్మ క్రియ తానే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ తర్వాత అధికారులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేడిగడ్డ, సుద్దిలకు సంబంధించి ఎలక్షన్ టైంలోనే అది పూర్తిగా కుంగుబాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, బీటల వారింది. ఆ సమయంలో ఎలక్షన్ సమయంలో కూడా అది అస్సంగా మారినటువంటి పరిస్థితి ప్రభావం చూపించింది. సో ఆ తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. జస్టిస్ బీసీ ఘోష్కి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. సో ఆ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆగస్టు నుంచి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.